మానవులుగా మనమందరము కూడా ఏ విషయంలో సహోదరులమై ఉన్నాము? దేవుని బిడ్డలకు శ్రమలు నిజంగా మేలు చేస్తాయా? దేవునికి ఇష్టలు కాని వారును, మనుషులందరికీ విరోధులనై ఉన్నటువంటి వారు ఎవరు? ఈ విషయాలను పరిశీలిద్దాం. నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా నా జీవిత తీరమున నా పజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావలు కాలిడుము నా సేవ చేకొనుము నడిపించు నానావా ప్రభు మార్గము విడిచితిని ప్రార్థించుట మానితిని ప్రభువాక్యము వదలితిని పరమార్థము మరిచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట నడిపించునా. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలుగా మీరు మీ ఆధ్యాత్మిక జీవితాలను అర్థవంతంగా దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారని తలస్తున్నాం. బైబిల్లోని సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మీకు క్రమబద్ధంగా నేర్పిస్తున్నాడని, వాటిని మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాం. ఈనాటి పాఠంలో విశ్వాసులకు శ్రమలు ఏ విధంగా సహాయపడతాయి, ఈ లోకంలో శ్రమలు అనుభవించిన విశ్వాసులకు ఏమైనా బహుమానాలు ఉంటాయా అనే విషయాలను చర్చిద్దామా? మరి క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. మీరందరూ ప్రభువులో దినదినము ఎదుగుతూ ఆధ్యాత్మికంగా శారీరకంగా వర్ధిల్లుచున్నారని భావిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికను ధ్యానిస్తూ ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను మనం నేర్చుకుంటున్నాం. గత పాఠంలో మనము అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘస్థుల కొరకు ప్రాణము ఇవ్వడానికి సిద్ధపడ్డట్టుగా చూశాం. ఎవరికి భారంగా ఉండకుండా రాత్రింబగలు కష్టపడి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ముఖ్యంగా విశ్వాసుల ఎదుట పరిశుద్ధంగా జీవిస్తూ నీతిగా అనింద్యముగా ప్రవర్తించడం, అందుకు దేవుడు మరియు విశ్వాసులే సాక్షులని గ్రహించాం. ఒక తండ్రిగా పౌలు క్రమశిక్షణ జీవితాన్ని జీవిస్తూ మాదిరికరమైన జీవితాన్ని
విశ్వాసుల ముందట ఉంచి దేవుని పిలుపుకు తగినట్లుగా జీవించాడని గమనించాం. అదేవిధంగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తూ అనేక మంది జీవితాల పరివర్తనకు మూలకారకుడైనట్లుగా చూశాం. ఇక నేటి పాఠంలో తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందలి సత్యాలను ప్రార్థనాపూర్వకంగా నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలోని సహోదర కోణమును, అందలి సవాలుతో కూడిన విషయాలను చర్చిస్తాం. ఇక తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ప్రియులారా, ఇక్కడ ఈ వచనాన్ని గమనించారా? ఇక్కడ సహోదరులారా అని పౌలు సంబోధిస్తున్నాడు. అవును, సహోదరులు అంటే ఎవరు? ఇంతకీ వారు సహోదరులు ఎలా అయ్యారు? సహోదరులుగా అవడం అనే విషయానికి సంబంధించి ఇందులో 2 విషయాలు ఇమిడి ఉన్నాయి. అవేమిటంటే, మనమంతా పూర్వము పాపులం. అందరము మన కుల గోత్రాలతో జాతితో నిమిత్తం లేకుండా దేవుని మహిమను కోల్పోయిన పాపులం. అనగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపంలో అందరము సహోదరులమే. ఈ స్థితి నుండి ఎవరము కూడా తప్పించుకోలేం. ఇది ఆదామీయ పిత్రార్జితం, పాపుల సహోదరత్వం. ఎవరు తప్పించుకోరానిది. అందులో సహోదరత్వ ప్రేమకు చోటు లేదు, ఆప్యాయత లేదు. పాపి తన తోటి సహోదర పాపిని చస్తే నమ్మడు. విశ్వసనీయత పాపంలో ఉండదు. అయితే తెసలోనిక సంఘస్థులందరినీ ఒకటిగా చేర్చి సహోదరులారా అని ఎందుకు పౌలు పిలుస్తున్నాడు? ఇంతకీ దీని అర్థమేమిటి? మీరు మీ సొంత దేశస్థుల వలన శ్రమలను అనుభవించారు అని పౌలు అంటున్నాడు. వాస్తవానికి తెసలోనిక సంఘస్థుల్లో ఎక్కువ మంది అన్యుల్లో నుండి వచ్చిన వారే. ఇంకా అసలు శ్రమలు రోమా చక్రవర్తుల వల్ల మొదలు కాలేదు. అయినప్పటికీ అప్పటికే వారు ప్రభువునందు విశ్వాసం ఉంచినందున తమ స్వంత బంధువుల నుండి వారికి ఎన్నో శ్రమలు వచ్చాయి. వీరైతే తెసలోనిక ప్రాంతంలో తమ సొంత ప్రజల చేతుల్లో శ్రమలు అనుభవిస్తున్నారు. పౌలు వారితో ఈ మాటలు చెప్పడంలోని ఉద్దేశం ఏమిటంటే, యూదయలో యెరూషలేములో క్రీస్తునందున దేవుని సంఘము అప్పటికే యూదుల వలన శ్రమ పొందుతున్నారు. కానీ మీరైతే మీ సొంత ప్రజల వల్ల శ్రమలకు గురి అవుతున్నారు అని అంటున్నాడు. ఈ శ్రమల వల్లనే మీరు ఒకరికొకరు సన్నిహితులుగా ఒకటిగా అవుతున్నారు. ఇదే మీ సహోదర రహస్యం అని పౌలు అంటున్నాడు. ప్రియులారా, ఆ విధంగా తెసలోనిక విశ్వాసులు శ్రమల్లో సహోదరులుగా ఉంటున్నారు. విశ్వాసులను శ్రమలే సన్నిహిత సహోదరత్వంలోనికి నడిపిస్తాయి. నేటి రోజుల్లో విశ్వవ్యాప్తంగా అనేక స్థలాల్లో సంఘము చీలికలకు గురవుతున్నది. సంఘముగా చీలికలకు కారణము ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అందుకు గల కారణము ఇశ్రాయేలును గూర్చి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 15వ వచనంలో ఇలా చెప్పబడింది. యెషూరును క్రొవ్వినవాడై కాలు జాడించాడు. ఇంతకీ ఇక్కడ యెషూరును అంటే ఇశ్రాయేలే. వారికి సర్వ సమృద్ధి ఉంది, బాగా క్రొవ్వినారు కాబట్టి గర్వించారు. నేటి దినాల్లో సంఘాలు కూడా సమృద్ధితో తూలుతున్నాయి. ఒకలాంటి సుఖము భోగాల మధ్య ఉంటూ దేవుణ్ణి లెక్క చేయని పరిస్థితిలో ఉంటున్నాయి. శ్రమలు వస్తేనే కానీ వీరందరూ ఒకటి కారు. ఈనాడు సంఘాల్లో చాలామంది ఉజ్జీవం రావాలని ప్రార్థిస్తున్నారు. ఉజ్జీవం కొరకు గుంపులు గుంపులుగా క్రమంగా కూడుకుంటూ ప్రార్థించేవారు ఎందరో ఉంటున్నారు. అయితే వారు ఉజ్జీవం కొరకు శ్రమలు రావాలని కానీ హింసలు వారిని ఒక్కటిగా చేస్తాయని ప్రార్థించడం లేదు. మరైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమృద్ధిలో ఉన్నటువంటి వర్తమాన కాలంలో ఉజ్జీవం రావడం అంటూ జరగదు. ప్రస్తుత దినాల్లో దేవుని వాక్యం పట్ల ఆసక్తి విషయంలో కొంత మార్పును కలిగి ఉండటాన్ని మనం చూస్తుంటాం. అయితే దీనినే కొంతమంది ఉజ్జీవం అని పిలుస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ ఇది ఎంత మాత్రమూ ఉజ్జీవం కాదు. ఉజ్జీవం వచ్చిందని ఇదిగో అదిగో అనుకోవడం కాదు. ఉజ్జీవం సర్వతోముఖమై అది వచ్చినప్పుడు తేటగా కనపడుతుంది. ప్రియులారా, ఒకటి మాత్రం నిజం, శ్రమలు వచ్చినప్పుడు సహోదరులు పరస్పరం సన్నిహితులై ఒకరినొకరు హత్తుకుంటారు, అతుక్కుపోతారు. ఇది శ్రమలు మనకు చేసే పరిచర్య. అప్పుడు ఒకరినొకరు విమర్శిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకోవడం ఉండదు. దేవుని బిడ్డలందరూ సోదరులని గుర్తించగలుగుతారు. కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలు కలగవచ్చు. అయితే యేసుక్రీస్తునందు ప్రతి విశ్వాసి సహోదరులో ఒకడు. మనము దేవుని కుటుంబానికి చెందిన వారమని లోకమంతా తెలుసుకోవాలి. మన సహోదరత్వం లోకం ఎదుట బలమైన సాక్ష్యం. ఉజ్జీవం కలిగించే పరిస్థితులు రావాలని మనం ప్రార్థించాలి. అప్పుడు ఈ లోకంలో నిజమైన ఉజ్జీవం వస్తుంది. అలాంటి పరిస్థితుల కొరకు మనం ఎందుకు ప్రార్థించకూడదు? మానవుని నిస్సహాయ పరిస్థితుల్లో దేవుడు ఉజ్జీవాన్ని పంపిన సంఘటనలు సంఘ చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి. చీకటి ఆవరించినప్పుడు, మానవ వనరులు వారి కృతక ప్రయత్నాలు దివాలా తీసినప్పుడు, శ్రమలు సంభవించినప్పుడు అద్భుతమైన ఉజ్జీవ పవనాలు వీస్తాయి. అలాంటి శుభ గడియల కొరకు మనం తప్పకుండా ప్రార్థించాలి, ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. ఇక తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలను గమనిద్దాం. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్ములను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కానివారును మనుషులందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చాను. ఈ వచనాలతో కూడిన ఈ భాగము లేఖనాలు అన్నింటిలో ఎంతో విశేషమైన వాక్య భాగంగా చెప్పాలి. ఎందుకంటే ఇది గొప్ప సూత్రాన్ని వెల్లడి చేస్తుంది. అదేమిటో గమనిద్దాం. పాపము బాగా పరిపక్వమై పండిపోయే వరకు దేవుడు దానిని అనుమతిస్తూ కనిపెట్టి చూస్తుంటాడు. దేవుని ఉగ్రత పాత్ర నిండే వరకు ఆయన అలా చూస్తూనే ఉంటాడు. రేపటి రోజు సైతాను దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు, అనుమతించలేదు అని అనకుండా దేవుడు అంటాడు, సైతాను ఎంత దూరం పరిగెత్తుతాడో పరిగెత్తని. మహాశ్రమల కాలంలో కూడా సైతాను పట్టపగ్గాలు లేకుండా స్వైర విహారం చేస్తాడు. దేవుని ఉగ్రత తుదముట్ట కుమరించబడే రోజు వస్తుంది. ఇంతకీ ప్రభువైన యేసును ప్రవక్తలను చంపింది ఎవరు? మమ్మలను హింసించింది ఎవరు? అన్యజాతులకు సువార్త ప్రకటించకుండా అడ్డగించింది ఎవరు? దేవునికి అయిష్టులు, మానవత అంతటికి విరోధులు. ఎవరంటే వారే యూదులు, మతాసక్తి గలవారు. తమ పాపాలను ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకుంటున్నారు. ఇక 17వ వచనాన్ని గమనిద్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మేము శరీరంను బట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసి ఉన్నను, మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేస్తుమి. ఇక్కడ సహోదరులారా అనే మాటను మరలా చూస్తున్నాం. ఇది నిజమైన సహోదరత్వమై ఉన్నది. ఇది నిజమైన క్రైస్తవ ఐక్యతను సూచిస్తున్నది. క్రీస్తునందున వ్యక్తి, క్రీస్తునందున ఇతరులందరికీ సహోదరుడే. ఇందులో పరిశుద్ధ సహోదరత్వం ఉంది. క్రీస్తుకు వెలపల ఉన్న వారందరికీ పాపుల సహవాసంలో సహోదరత్వం ఉంది. ఇక్కడ మేము శరీరంను బట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసియున్నను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి అని పౌలు అనడం నిజంగా ఎంతటి రమ్యమైన విషయం కదా. వాస్తవానికి పౌలు తెస్సలోనిక పట్టణానికి భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ అతని హృదయం మాత్రము వారి కొరకు వారిపైనే ఉంటున్నది. ఇక్కడ పౌలు వారితో అంటున్నాడు, భౌతికంగా మన మధ్య దూరం ఉండవచ్చు, కానీ మానసికంగా మేము మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు హృదయంలో, మనసులో తెస్సలోనిక సంఘం ఉన్నది. మీకు దూరంగా ఉన్నామంటే అది భౌతికం మాత్రమే. త్వరలో మళ్ళీ కలుసుకుంటాం అంటూ తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
ఇక తెసలోనీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఉంటిమి. పౌలను నేను పలుమార్లు రావాలనని ఉంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచెను. ప్రియులారా, ఇక్కడ పౌలు ఆధ్యాత్మిక వివేచనను కలిగి ఉండి చెబుతున్నది ఏమిటంటే, తాను తెసలోనికకు వెళ్లకుండా ఉండడం సైతాను యొక్క పన్నాగమే అని అంటున్నాడు. పౌలు రావాలని ప్రయత్నం చేసినప్పుడల్లా సైతాను ఏదో ఒక అభ్యంతరం, ఆటంకం కలిగిస్తున్నాడు. వాస్తవానికి సైతాను అనే మాటకు అపవాది అని అర్థం. ఈ రోజున కూడా సువార్త ప్రకటనకు సంబంధించి దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో సైతాను ఎన్నో అంతరాయాలు కలిగిస్తూనే ఉన్నాడు. ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో మనము గమనిస్తూనే వచ్చాం. ఎందుకంటే వాడు దేవుని పనికి, దేవుని బిడ్డలకు శత్రువు. వాడు అపవాది. సైతానీయమైన అభ్యంతరాలను ప్రార్థన ద్వారా మాత్రమే మనం ఎదుర్కోవాలి, గెలవాలి. సువార్త అంటే సైతానుకు బొత్తిగా గిట్టదు. ఇక తెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలను గమనిద్దాం. ఇక్కడ పౌలు అంటున్నాడు, యేసు ప్రభువు తిరిగి వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది. ఆ సమయంలో తాను ప్రభువు దగ్గరికి నడిపించిన వారినందరినీ చూడగలను అని అంటున్నాడు. ఇది ఆయన నిరీక్షణ. క్రీస్తు కోసమే తాను సంపాదించిన తెసలోనిక విశ్వాసులందరూ యేసు రాకడ సమయంలో తనకు అతిశయం, ఆనందమై ఉన్నారని, వీరే తన మహిమయై ఉన్నారని పౌలు అంటున్నాడు. నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో నీ దగ్గరికి వచ్చి ఒకానొక రోజు అక్కడ భూమి మీద ఉండగా నీవు నన్ను ప్రభువు వద్దకు నడిపించావు అని చెబితే నీకెంత సంతోషంగా ఉంటుంది. సువార్త పనికి సంబంధించి నీవు ఏనాడైనా సహాయాన్ని అందించి సహకరించావా? ఒకవేళ నీవు అలా చేస్తే ఒకరోజు నీవు ఎన్నడూ ఎరగని వ్యక్తి నీ వద్దకు వచ్చి నీవు అందించిన సహకారాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేయవచ్చు. నీవు తనకు దేవుని వాక్యాన్ని అందించడానికి చూపించిన ఆసక్తిని బట్టి దేవుని వాక్యము తనను చేరుకొని బలపరిచిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేయవచ్చు. ఈ విషయాన్ని మనము గుర్తించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. సువార్తను ప్రకటించి ఆత్మలను ప్రభు వద్దకు నడిపిస్తే వారే మనకు నిరీక్షణ, ఆనందము, అతిశయ కిరీటం. ఆత్మల సంపాదనకు మనకు పరలోకంలో గొప్ప బహుమానం ఉంటున్నది. మనకు ప్రభువు పెట్టబోయే కిరీటంలో మనము సంపాదించిన ప్రతి ఆత్మ ఒక వజ్రమై పొదగబడి ఉంటుంది. యేసు క్రీస్తు రాకడలో మనకు ఈ శుభప్రద నిరీక్షణ ఉంటున్నది. అందుకు దేవునికి స్తోత్రం. ఆయన రాకడ కోసం మనమంతా ఎదురు చూస్తున్నాం. వాక్యము విశ్వాసుల్లో కార్యసిద్ధ కలిగజేస్తుంది. మనుషుల వాక్యం కాదు, దేవుని వాక్యమే విశ్వాసుల జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలను చేస్తుంది. తెసలోనిక సంఘస్థులు ప్రభువును అంగీకరించినప్పటి నుండి వారికి తమ సొంత ప్రజల వల్ల హింసలు, శ్రమలు కలిగాయి. ప్రభువు నడిచిన మార్గాన ఆయన ప్రజలు నడుస్తారు. శ్రమలు క్రైస్తవులకు గౌరవప్రదమైన చిహ్నాలు. యూదులు యేసును హింసించినట్లే ఆయన విశ్వాసులను కూడా హింసిస్తారు. యూదులు యేసు క్రీస్తును, ప్రవక్తలను హత్య చేశారు. కానీ యేసు సందేశం శక్తిభరితమై అనేక మందిలో కార్యసాధకమై గొప్ప ఫలితాలను ఇస్తుంది. క్రైస్తవులను హింసించారు. యూదుల అసహనం మరీ ఎక్కువగా కాజొచ్చింది. ఈ యూదులకు దేవుని సంతోషపెట్టే మనసు లేదు. దేవునికి వీరు ఇష్టలు కాదు. పైగా వీరు మానవత అంతటికి శత్రువులు, విరోధులు. మతాశక్తి వారికి ఉంది, కానీ దేవుని యందు విశ్వాసం వారికి బొత్తిగా లేదు. దేవుని ప్రత్యక్షానికి వారు విధేయులు కాలేదు. యూదులకు జాతి గర్వం, దురాభిమానం ఎక్కువ. దేవునికి స్వంత ప్రజలము అని విర్రవీగారు. సేవ కోసం దేవుడు వారిని ఏర్పరచుకున్నాడని వారికి అవగాహన లేకుండా పోయింది. అందరూ తమను మహిమపరచాలని కోరారు, కానీ వారు దేవుని మహిమపరచలేదు. తమ హక్కులకు, తమ ఆధిక్యానికి ప్రథమ స్థానం ఇచ్చారు. దేవుని కృపలో అన్యులకు భాగం ఉందని వారు గ్రహించలేదు. తమ ఆశీర్వాదాలను ఇతరులతో పంచుకునే విషయంలో యూదులు ఘోరంగా తప్పిపోయారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చింది. దేవుని ప్రేమ
నీలోకి వస్తే అది నీలో నుండి కూడా నీ పొరుగు వారిలోనికి ప్రవహించాలి. దేవుడిచ్చింది ఇతరులతో పంచుకోవాలనే తీవ్రమైన కోరిక దేవుని బిడ్డలుగా మనకు ఉండాలి. ఇంతకీ మన మహిమ, ఆనందం ఎందులో ఉంది? మొదటి తెస్సలోనిక పత్రిక స్నేహశీలాన్ని, సహవాసాన్ని ప్రాముఖ్యంగా ఎత్తి చూపుతుంది. పౌలులో పరిశుద్ధాత్మ స్నేహశీలాన్ని ఉత్పత్తి చేశాడు. తెస్సలోనికకు రావాలని పౌలు అనుకున్నాడు, కానీ సైతాను అతన్ని అడ్డగించాడు. సైతాను కలిగించే అవరోధాలను మనము త్రోసి రాజనాలి. అది దేవునికి మహిమ. తెస్సలోనిక సంఘస్థులు తనకు కిరీటం లాంటి వారు అంటున్నాడు పౌలు. ప్రభువు రాకడ సమయంలో తనకు ఈ సంఘ బిడ్డలు కిరీటమై యేసు చేతుల మీదుగా ఇవ్వబడిన బహుమానమై ఉన్నారు. యోహాను వ్రాసిన 3వ పత్రిక 4వ వచనం ఇలా అంటుంది: నా పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుస్తూ ఉండడం కనుగొని బహుగా సంతోషిస్తున్నాను అని యోహాను అన్నట్లే పౌలు కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఉపదేశకుడు తన శిష్యుల క్షేమమందు, సత్ప్రవర్తన యందు ఆనందిస్తాడు. శిష్యులు తనను మించిపోతే గురువు ఇంకా ఆనందిస్తాడు. క్రీస్తు దగ్గరికి తాను నడిపించిన వారు సత్యాన్ని అనుసరించి జీవిస్తున్నారంటే గురువుకు ఎంతో సంతోషం. తెస్సలోనిక సంఘ బిడ్డలను గురించి దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము అని అంటున్నాడు పౌలు. పౌలు ఎడతెగక ప్రార్థన చేశాడు. దేవునికి సర్వకాల సర్వ వ్యవస్థలలో కృతజ్ఞతాస్తుతులు చెబుతాడు. దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన మీరు అంగీకరించారు అని అంటున్నాడు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ దేవుని సువార్తను విని అంగీకరించాలి అని కూడా అంటున్నాడు. యేసును ఎందరు అంగీకరించారో వారికి అందరికీ దేవుడు తన పిల్లలు అవ్వడానికి అధికారం ఉంది. యేసును అంగీకరించడం అంటే సువార్త సందేశాన్ని అంగీకరించడమే. మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపెట్టాలో మా వలన నేర్చుకున్నారు, ఆ ప్రకారం నడుచుకుంటున్నారు. సువార్తను అంగీకరించడం అంటే యేసు యొక్క జీవిత శైలిని అలవర్చుకోవడమే. యేసుతో వ్యక్తిగత సంబంధం, వాక్య సత్యం, యేసు జీవిత శైలి, ఈ మూడు కూడా సువార్తలో ఇమిడి ఉంటున్నాయి. విశ్వాసి తన రక్షణ అనుభూతిలో పరిపక్వత దిశగా సాగిపోవాలి. అంగీకరించడం అంటే స్వీకరించడం. సువార్త ఒక వ్యక్తి, ఒక సందేశం. యేసే సువార్త సందేశం. దేవుని వాక్యము సృష్టికర్త, విమోచకుడైన దేవుని సందేశం. దేవుని యొక్క స్వయం ప్రత్యక్షం ఇది. దేవుని వాక్యము విశ్వాసుల్లో కార్యసిద్ధి కలగజేస్తుంది. దేవుని వాక్యం సజీవమై విశ్వాసుల్లో పనిచేస్తుంది అంటే ఇది శక్తిగల వాక్యం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట శక్తిభరితమైనది. సువార్త ఒక వస్తువు కాదు, సువార్త సజీవ శక్తి. అది ఎదుగుతుంది, వృద్ధి అవుతుంది. క్రీస్తు యేసునందు ఉన్నవి దేవుని సంఘములు. ప్రతి విశ్వాసి కూడా క్రీస్తులో ఉంటున్నాడు, క్రీస్తుతో సంయుక్తమై ఉన్నాడు. మనము క్రీస్తునందే జీవిస్తున్నాము, చలిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. పౌలు మరొక సందర్భంలో ఈ పాఠంలో అన్నాడు, ఆ యూదులు తమ పాపాలను ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకుంటారు. వారు మొదలుపెట్టిన ఈ పాపములను సంపూర్తి చేసుకునేటందుకు ఇదంతా చేస్తున్నారు. విశ్వాసులను హింసిస్తున్నారు, చంపుతున్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చింది. పౌలైతే తాను సంఘ బిడ్డలకు తండ్రి, తల్లి లాంటివాడు. ఎడబాటును సహించలేడు. సైతాను ఈ తాత్కాలికమైన ఎడబాటుకు కారణమని అంటున్నాడు పౌలు. సైతాన్ను పౌలు ఈ సందర్భంలో పేర్కొంటున్నాడు. సైతాను ఒక వ్యక్తి, దుష్టశక్తి. ఈ లోకంలో పతన వ్యవస్థను ఆధారం చేసుకొని సైతాను పనిచేస్తున్నాడు. పడిపోయిన దూతలు ఇతనితో ఉన్నారు. పాపం చేసే వ్యక్తులు కూడా సైతాను యొక్క అనుచరులుగా, ఏజెంట్లుగా ఉంటున్నారు. సైతాను దేవునికి శత్రువు అయినప్పటికీ దేవుని అదుపులోనే ఉంటున్నాడనే సత్యాన్ని మనం గమనించాలి. ఈ అధ్యాయం చివరిలో యేసు రాకడ పేర్కొనబడింది. యేసు రాకడ అంటే పెరోజియా. ఈ 2 తెస్సలోనిక పత్రికల్లో కూడా యేసు రెండవ రాకడ ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. పౌలు సేవకు ప్రతిఫలం ముట్టే రోజు అది. సేవకు పారితోషకం డబ్బు కాదు, ఏదో బిరుదం కాదు, కానీ తాను ప్రకటించిన సువార్త
విన్న వారిలో ఎందరి జీవితాలు పరివర్తన చెందాయి. ఈ విధంగా దేవుని రాజ్యం విస్తృతం అవుతుంది. అదే పౌలు సేవకు ప్రతిఫలం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సందేశాన్ని వింటున్నావా? యేసు రెండవసారి రాబోతున్నాడు. ఆయన రాకడకు ముందే నీవు ఆయనను రక్షకునిగా ఎరుగుదువా? అయితే ఈ పాఠమంతా నీ కోసమే. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడైండునుగాక. తిరిగి మరొక సందేశంతో కలుసుకుందాం. వచ్చే పాఠంలో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 8 వచనాలను ధ్యానించుకుందాం. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రండి. ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, నమ్మదగిన తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు నాయన తెస్సలోనిక పత్రిక నుండి అనేక సత్యాలను మీరు మాకు నేర్పిస్తూ మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అవును ప్రభువా, నీవు మా పాపముల కొరకు మమ్మల్ని రక్షించడానికి మీరు ఈ లోకానికి తెంచినారు. నీ శిలువ కార్యాన్ని ముగించుకొని పరలోకానికి వెళ్ళి ఉంటున్నారు. మరలా తిరిగి రాబోతున్నారనే సత్యానికే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ప్రభా, మా యొక్క జీవితాలు నీ యొక్క కృపలో వర్ధిల్ల చేయాలని కోరుతుంటున్నాం. అవును ప్రభా, తెస్సలోనిక సంఘంలోని విశ్వాసులు ఒకప్పుడు నీకు శత్రువులుగా లోకంలో పాపపు ఊబిలో ఉన్నప్పుడు సువార్త చేత, దేవుని వాక్యం చేత రక్షించబడ్డారు. ఇప్పుడు వారు నీ రాకడ కొరకు మేము కనిపెడుతున్నామనే మాట ద్వారా మీతో నాయన మాకు ఇచ్చినటువంటి వాక్య సత్యాలకే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ముఖ్యంగా ప్రభా, మేము కూడా ఈ లోకంలో రక్షించబడాలి అంటే, ఈ లోకంలో ప్రభా నీ యొక్క రాజ్యానికి చేర్చబడాలంటే నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మేము స్వీకరించాలి, విశ్వసించాలి. అట్టి కృప మా అందరికీ దయచేయండి ప్రభా. నీ కృపతో మమ్మల్ని నడిపించి మేము రాకడ కొరకు మేము కనిపెట్టడానికి తగిన సహాయం దయచేయమని నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విశ్వాసులను శ్రమలు ఎందులోనికి నడిపిస్తాయి? విశ్వాసులను శ్రమలు ఎందులోనికి నడిపిస్తాయి? 1. సన్నిహిత సహోదరత్వంలోనికి. 2. వింతైన అనుభవంలోనికి. 3. పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈ సందేశము విశ్వాసులుగా మనలో ప్రతి ఒక్కరిని ఎంతగానో ప్రోత్సహించిందని నమ్ముచున్నాం. శ్రమలు విశ్వాసులకు మేలే చేస్తాయి తప్ప కీడు చేయవు అనే సత్యాన్ని నేర్చుకున్నాం. ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి ప్రతి అడ్డంకిని దేవుని వాక్యంతోనే మనం అధిగమించగలం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక ప్రార్థనా అవసరతలను తెలియచేయడానికి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనది. మీ కాల్ కోసం మేము వేచి ఉంటాం. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.